నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు దామరమడుగులో జన్మించి తను విద్యాభ్యాసం చెన్నైలో చేసుకునేటప్పుడు విద్యాభ్యాసం జరిగేటప్పుడు డాక్టర్ శేషారెడ్డి, జెట్టి దశరథరామరెడ్డి వీళ్ళిద్దరూ జక్కా వెంకయ్యని పార్టీలోకి తీసుకురావటం జరిగింది. తాను యువజన సంఘం దామరమడుగు గ్రామంలో యువజన సంఘం ఏర్పాటు చేసి జిల్లా మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేదానికి ప్రతి గ్రామం మారుమూల గ్రామాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించారు. కూలి పోరాటాలకి నాయకత్వం వహించారు. ఇట్లాగని ఈ జిల్లాలో పేదలకి, దళితులకి 10,000 ఎకరాల భూములు, భూ పోరాటాలు, భూ సమస్య మీద పనిచేసి వాళ్ళందరికీ పేదలకి భూములు ఇప్పించే దాంట్లో ఎట్లయితే జక్కా వెంకయ్య గారు ముందుండి పనిచేశారో, ఒక భూస్వామి కుటుంబంలో వచ్చి సామాన్యమైనటువంటి పేదలు, కష్టజీవులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు వీళ్ళందరినీ కూడగట్టి ఆయన పనిచేశారు. తన గ్రామంలోనే సర్పంచ్గా ఉండారు. అదేవిధంగా అల్లూరు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు ఆయన ఆ ఏరియాలో డిఎం ఛానల్ ఉండేటువంటి కావలి సంబంధించినటువంటి ఆ కాలువని నిర్మాణంలో దగ్గరుండి ఆ ప్రాంతాన్నంతా తిరిగి రైతాంగానికి ఉపయోగపడేటువంటి నీటిని ఏర్పాటు చేసేదానికి జక్కా వెంకయ్య గారు ఉండేది. అదేవిధంగా ఈ జిల్లాలో రైతాంగానికి కావాల్సినటువంటి నీటి సరఫరాకి ఎలా చేయాలనేటువంటిది అనేక మంది ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఎవరైనా కలెక్టర్లు, ఇతర అధికారులు వచ్చినా కానీ ఆ విషయాలు తెలుసుకునేదానికి జక్కా వెంకయ్య గారిని అడిగేవాళ్ళు. ఆ విధంగా ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడ కూడా పార్టీ చీలినప్పుడు ఒక్క జక్కా వెంకయ్య, శేషయ్య గారు మిగిలారు. అయినా ఈ జిల్లాలో వాళ్ళిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి సిపిఎం పార్టీని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళలో జక్కా వెంకయ్య గారని ఆయనకి జోహార్లు అర్పిస్తూ, నిజంగా ఆయన ఏదైతే పనిచేశారో ఆ విధంగా కార్యకర్తలు అందరూ పనిచేసి, నేను కూడా ఆ విధంగా పనిచేసి ప్రజలకు దగ్గర గ్రామాన పోయి అక్కడ పనిచేసినప్పుడు నిజమైనటువంటి నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.